పాటుగా నాగేశ్వర్ గారు అదే సమయంలో ట్రంప్ ఆరోగ్యం గురించి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ట్రంప్ డైడ్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ కూడా లక్షల మంది పోస్ట్ చేస్తూ ఉన్నారు. ట్రంప్ మాత్రం ఎక్కడ బయటికి రావట్లేదు, వైట్ హౌస్ దాని మీద స్పందించట్లేదు. ఎలా చూడాలి దాన్ని? చాలా దుర్మార్గం. ఇప్పుడు ఒక వ్యక్తి పైన నీకు కోపం ఉండొచ్చు, అసహ్యం ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, కానీ చచ్చిపోయాడని చెప్పడం అన్యాయం. అది ఏ సంస్కారవంతుడు అంగీకరించడు. ఏ అనాగరికమైన, దుర్మార్గమైన, అమానుషమైన ప్రచారం. సోషల్ మీడియాలో ఈ ఉన్మాదం ఇది. సో ఎవడో ఒక్కడు మొదలు పెడతాడు. స్ట్రేంజ్ కదా, ఆడిటీ కదా. ఇవాళ ప్రపంచం ఎట్లుంది, మన జర్నలిజంలో ఎప్పుడో చదువుకున్నాం, వెన్ డాగ్ బైట్స్ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ న్యూస్, వెన్ మ్యాన్ బైట్స్ డాగ్ ఇట్ ఈస్ న్యూస్ అని. మనిషిని కుక్క కడితే వార్త కాదు, కుక్కను మనిషిపై కరిచింది అనుకో, సో అది వార్త అవుతుంది. సో అందువల్ల మనిషి ట్రంప్ బాగానే ఉన్నాడంటే వార్త కాదు, ట్రంప్ చచ్చిపోయిందంటే వార్త అవుతుంది. అది సెన్సేషన్ అయి వైరాలిటీ వస్తుంది. సో వాట్ ఈజ్ వైరల్ నీడ్ నాట్ బి సివిలైజ్డ్. చాలా సందర్భాల్లో వైరాలిటీ డజంట్ ఈజ్ నాట్ సివిలైజ్డ్. సివిలైజ్డ్ బిహేవియర్ కాదు అది. సో అది ఎట్టి పరిస్థితుల్లో తప్పు. అయితే మరి ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు వై దిస్ ట్రెండ్ ఇంటర్నెట్? ఒకటి, సమాజంలో ఉండేటువంటి, సోషల్ మీడియాలో ఉండేటువంటి ఒక ఉన్మాద స్వభావం. అంటే మనిషి మన డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు ఏ పనైతే చేయలేడో, వాడు మనసు చాలా దుర్మార్గంగా ఉండొచ్చు, వాడి మెదడు చాలా నీచంగా ఆలోచించవచ్చు, కానీ ఎదురుగా పడ్డప్పుడు సంస్కారవంతంగా బిహేవ్ చేస్తాడు. సోషల్ ప్రెషర్స్ ఉంటాయి కనుక. కానీ సోషల్ మీడియాకి వచ్చే వరకు వాడి నిజస్వరూపం బయటపడుతుంది, వాడిలో ఉన్న పైశాచికత్వం బయటపడుతుంది, వాడిలో ఉన్న విపరీత ధోరణులు బయటకు వస్తాయి. బూతులు మాట్లాడో వాడికి ఇష్టం అనుకో, ఎదురుగా పడితే బూతులు మాట్లాడాడు, ఎందుకంటే పక్కన్నోడు ఏమంటాడో, ఎదురున్నోడు ఏమంటాడో, మనం ఒకటి వేస్తామేమో అని. కానీ సోషల్ మీడియాలో అనానిమస్ కదా. సో ఇలా మనుషుల స్వభావాలు ఒక రకంగా డెమాన్స్ట్రేట్ అవుతూ ఉంటాయి మనిషికి ఉండే. రెండవది, ట్రంప్ పైన ఉన్న వ్యతిరేకతకి ఇది ఒక ఇండికేషన్. ప్రపంచంలో 198 దేశాలు ఉంటే 190 దేశాలు BBC సర్వే చేసింది. అందులో 98 కంట్రీస్ పైన 10% వేసాడు, 67 కంట్రీస్ పైన 15% వేసాడు, 18 to 20% మరో 10 కంట్రీస్ మీద వేసాడు, ఇంకో 17 కంట్రీస్ పైన అబౌవ్ 20% వేసాడు. ఇక మిగిలిన 1-2 కంట్రీస్ ఉంటాయి ముట్టుకొని. అది కూడా ఎందుకు ముట్టుకోవడానికి ఇదొక వేసాడు కనుక. రష్యా పైన కొత్తగా వేసేది ఏముంటుంది, ఆల్రెడీ 20,000 శాంక్షన్స్ ఉన్నాయి. అంటే ట్రంప్ ప్రపంచంలో ఏ దేశాన్ని వదలే. ఆఖరికి ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఐలాండ్లో జనాభా ఉండరు, జనాభా కూడా లేని దేశంపై, ప్రాంతంపై కూడా వేసాడు. జనాభా లేనప్పుడు వాడు ట్రేడ్ ఎక్కడిది? ఒక 2,000 జనాభా ఉన్న వాడి మీద కూడా వేసాడు. అలాంటి ట్రంప్ను ప్రపంచం ఎంత దేశిస్తోంది అంటే, ఈయన పోతే మంచిగా ఉండు అనే స్థాయిలో ప్రపంచం దేశిస్తోంది అనేది ఇది ఒక ఇండికేషన్. ఇది రెండవది. మూడవది, జేడీ వ్యాన్స్ అన్న వ్యాఖ్యలు. జేడీ వ్యాన్ USA టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నేను USA టుడే కూడా చదివాను. సో మన మీడియాలో USA టుడేని కోట్ చేస్తూ వచ్చాయి. USA టుడే ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ గురించి అడిగారు. ఆరోగ్యం గురించి అడిగితే చాలా బాగున్నాడు, ఇన్క్రెడిబుల్ అంటారు అమెరికన్లు అందరికీ. ఇన్క్రెడిబుల్ అని ఒక పదం, ఊత పదం. సో మీకు ఒబామా నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరు ఇన్క్రెడిబుల్ అంటాడు ఏమనంటే. సో ఆ ఇన్క్రెడిబుల్గా ఉంది హెల్త్. ఆయన 79 ఏళ్ళు. మేమందరము ఆయన కన్నా వయసులో చిన్న, ఎందుకంటే ట్రంప్ ఐ థింక్ ఇస్ ద ఓల్డెస్ట్ ప్రెసిడెంట్. జేడీ వ్యాన్స్ ఇస్ ద థర్డ్ యంగెస్ట్ వైస్ ప్రెసిడెంట్. జేడీ వ్యాన్స్ ఏజ్ 41 ఏళ్ళు, అంటే సగం. ఒక రకంగా మనమడు వయసు, కొడుకు వయసు కూడా కాదు, మనమడు వయసు. సో అందువల్ల జేడీ వ్యాన్స్ మాకన్నా చాలా యాక్టివ్గా ఉంటారు. మేమందరము పండుకున్నాక ఆయన పండుకుంటాడు, మేమందరము లేవకముందే ఆయన లేస్తాడు అని ఇలా చాలా గొప్పగా ట్రంప్ ఆరోగ్యం చెప్తూ వచ్చాడు. ఒక దగ్గర ఏమన్నాడంటే, అనుకోని టెరిబుల్ ట్రాజడీ జరిగితే, అనుకోని విషాదం జరిగితే వైస్ ప్రెసిడెంట్గా నేను బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ రకంగా నేను ట్రంప్ దగ్గర ట్రైన్ అయ్యాను ఈ కాలంలో అన్నాడు. అది కోపం వచ్చింది. అంటే వైస్ ప్రెసిడెంట్ ఎందుకన్నాడు మరి ట్రంప్? యథాలాపంగా ఎందుకు జేడీ వ్యాన్స్ ఇలా అన్నాడు? యథాలాపంగా అనవచ్చు, ఎందుకంటే లైవ్ ఇంటర్వ్యూలో ఏదో అడుగుతారు, సడన్గా ఏదో మాట్లాడినప్పుడు ఎంత పెద్దోడైనా తప్పు తొలగచ్చు. అదొక పాసిబిలిటీ. రెండవ పాసిబిలిటీ, ఆయనలో ఉన్న అంబిషన్,
ప్రెసిడెంట్ కావాలి, ఈ ముసలాయన ఎప్పుడు పోతే పని అయిపోతుంది, నేను ప్రెసిడెంట్ అయితే అన్న కోరిక ఎక్కడైనా ఉందనుకో, ఆ కోరిక బయటికి వ్యక్తమవుతుంది ఎప్పుడో ఒకసారి. అంటే మనలో ఉన్న కోరికలు మనకు తెలియకుండానే మన మాటల రూపంలో వస్తాయి ఒక్కోసారి. అలా ఏమైనా వచ్చిందా తెలియదు. మూడో పాసిబిలిటీ, అమెరికన్ ప్రెసిడెంట్ ఆరోగ్యం నిజంగానే బాగలేదు అనుకుందాం. హీ హాస్ టు గివ్ కాన్ఫిడెన్స్ టు ద వరల్డ్ ఆల్సో కదా. నిజంగానే ట్రంప్కి ఏమైనా అయితే ఇమీడియట్గా స్టాక్ మార్కెట్లు టర్బులెంట్ అయిపోతాయి, కరెన్సీ వాల్యూస్ టర్బులెంట్ అవుతాయి, ప్రపంచం అంతా తలకిందులు అవుతుంది. మామూలు విషయం కాదు కదా. అందువల్ల ఆ దేశ భద్రత, ఇవన్నీ అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక ప్రెసిడెంట్, అందులో ట్రంప్ లాంటి బలమైన ప్రెసిడెంట్, మామూలు ప్రెసిడెంట్ కూడా కాదు కదా. సో అందువల్ల ప్రపంచానికి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి, అమెరికన్ మార్కెట్స్కి కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి, ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి ఉండాలి అని చెప్పింది తప్పని కాదండి. రాజ్యాంగ పొజిషన్ చెప్పాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం ప్రెసిడెంట్ పోతే వైస్ ప్రెసిడెంట్ ఇస్తాడు. ఈ టోల్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. కానీ అది చెప్పడం వల్ల ఏమైందంటే, అది మన దగ్గర అయితే మన నాలాంటోడు అక్కడ ఉన్నాడు అనుకో, జేడీ వ్యాన్స్, మీరు అడిగింది అనుకో రోహిత్ సార్, మీరే జేడీ వ్యాన్స్ పొజిషన్లో ఉండి యూఎస్ఏ టుడే మిమ్మల్ని అడిగితే మీరేమంటారంటే, ద క్వశ్చన్ డజంట్ రైజ్ అంటారు. ఆ ప్రశ్న ఉత్పన్నమే కాదు అంటారు. నో ఇన్ కేస్ ఇఫ్ ట్రంప్ డైస్, వాట్ నాన్ సెన్స్, వై డూ యూ వాంట్ ప్రెసిడెంట్ టు డై, ఇఫ్ యూ డై వాట్ విల్ హ్యాపన్ అంట యాంకర్ను. అట్లా నన్ను అడిగితే ఆ జర్నలిస్ట్ ఏమంటాడు, నువ్వే చచ్చిపోయినావు అనుకో ఏమవుతుంది, నా ఇంటర్వ్యూనే ఉండదు, పబ్లిష్ కాదు కదా అంట. కానీ జేడీ వ్యాన్స్ మరి ఎందుకన్నాడో తెలియదు. నేను చెప్పిన ఈ కారణాలు ఏదైనా ఆయన ఏదో అన్నాడు. అయితే ఒకటి అమెరికన్ వాల్యూస్ వల్ల కూడా అనొచ్చు. ఇప్పుడు ఒక దేశంలో ఉన్న కల్చర్ ఇంకో దేశంలో మారిపోతుంది. ఇప్పుడు ఇండియన్ కల్చర్లో చావు అనేది ఒక అపశకునం, ఒక తప్పు. ఇప్పుడు ఇండియన్ అనేది, ఇప్పుడు మన ఇళ్ళ శవాలను గుడిలో కూడా ఇంట్లో కూడా తీసుకురాలి కదా. కానీ కొన్ని మతాల్లో మీకు శవాన్ని ప్రార్థనా స్థలంలో కూడా పట్టుకెళ్తారు. అంటే అంత తేడా ఉంటుంది కల్చర్లో. అలాగే ఇప్పుడు ఎలా ఇప్పుడు తెలంగాణలో నువ్వు అంటారు, నేను తెలంగాణలో నువ్వు అని సంబోధిస్తాను. మా నాన్నను కూడా మేము నువ్వనే అనేటోళ్ళం. నా పిల్లలు కూడా నాన్న నువ్వు చాలా, ఏం నాన్న నువ్వు ఇట్లా మాట్లాడవు అంటాడు. ఆంధ్రాలో నువ్వు అని మాట్లాడితే అగౌరవం అనుకుంటారు. ఇదేంటి నువ్వనుడు ఏంటి, మీరు అనాలిగేనా అని, గారు అనాలి, రోహిత్ గారు అనాలి, రోహిత్ అంటే ఫీల్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ కల్చర్ అది రైటా ఇది రైటా, రెండు రైటే. ఎక్కడి కల్చర్ అక్కడికి, దానికి తేడా ఉంటుంది. ఏది రైటు, బందర్లో టేస్ట్ ఉంటుందా, పూతరేకులు టేస్ట్ ఉంటుందా అంటే, దేని స్వీట్ అది డబల్ కా మీఠా టేస్ట్ ఉంటుందా అంటే ఎవరి రుచి వాళ్ళకండి. హైదరాబాద్ డబల్ కా మీఠా కావచ్చు, మచిలీపట్నం బందర్ లడ్డు కావచ్చు, గోదావరి జిల్లాలో పూతరేకులు కావచ్చు, కాకినాడ కాజా కావచ్చు, ఎవరికి నచ్చింది లేదా రాజస్థాన్ జిలేబీ కావచ్చు. ఏది మంచిదని ఎవరు చెప్పగలుగుతారండి? అవును. సో అందువల్ల కల్చర్లో, అమెరికన్ కల్చర్లో దిస్ మే నాట్ బి ఎ సీరియస్ థింగ్. ఓకే, ఓ ఐ సీ ఇఫ్ దట్ పర్సన్ డైస్, ఇఫ్ ఐ డై అని మాట్లాడుకుంటారేమో. మన ఇళ్ళలో మాట్లాడుతారా? నేను కనుక మా మేడంతో ఎప్పుడన్నా అన్నాను అనుకో, నిజంగానే నేను పోయిన తర్వాత, నేను అప్పుడప్పుడు అంటుంటాను, నేను పోయిన తర్వాత ఎలా సమాజం స్పందిస్తుందో నాకు కొద్దిగా చూడాలని ఉంది, కానీ అవకాశం లేదు కదా అంటే, మా మేడం నాతో గొడవ పెట్టుకుంది, ఏం మాట్లాడుతున్నావు అని. అంటే నేను పోయిన తర్వాత అన్న పదాన్ని భరించలేదు. అవును, అంత సమాజం అనేది. అమెరికాలో ఓకే దట్స్ ట్రూ, ఇఫ్ యూ డై హౌ విల్ ద సొసైటీ రియాక్ట్, దేర్ మే బి మెనీ కండోలెన్స్ మెసేజెస్ అని, కావాలంటే కండోలెన్స్ మెసేజ్ రాసి కూడా ఇస్తారు, ఇంకా ఇట్లుండొచ్చని. అందువల్ల అమెరికన్ కల్చర్లో తప్పు కాకపోవచ్చు, మన దగ్గర తప్పు అవుతుంది ఇలా కల్చర్. ఏదన్నా ఐ డోంట్ నో జేడీ వ్యాన్స్ ఎందుకన్నాడో తెలియదు, బట్ నేను అన్ని పాసిబుల్ రీజన్ చెప్పాను. ఇట్ ఈస్ ఫర్ యూ టు పిక్ అండ్ చూస్. కరెక్ట్. కానీ వైట్ హౌస్ ఖండించాల్సిన అవసరమో లేదంటే ట్రంప్ ట్వీట్ చేయాల్సిన అవసరం ఉందా? దీని వైట్ హౌస్ ఖండించడానికి ఏమి ఆయన ఎర్రర్ చెప్పలే కదా. ఆయన ఏమి ట్రంప్ చనిపోయినని చెప్పలేదు. వైస్ ప్రెసిడెంట్ పోతే వైస్ ప్రెసిడెంట్ అవుతాడు. న్యూస్ పైన అయితే ట్రంప్ ఏం మాట్లాడాడో తెలియదు. ట్రంప్ నిజంగానే మరి జేడీ వ్యాన్స్ ఇలా అన్నందుకు వ్యాన్స్ను మెచ్చుకున్నాడా? వాట్ జోక్ యూ డిడ్, వెన్ యూ డై ఆర్ యూ వెయిటింగ్ ఫర్ మై డెత్ అని అన్నాడా? లేదు, యూజ్లెస్ ఫెలో, నన్ను నేను చచ్చిపోవాలని చూస్తున్నావా, నేను చేస్తే నువ్వైతావు అనుకుంటున్నావా, నేను అసలు చచ్చే ప్రసక్తే లేదు అంటాడా? ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడో నాకు తెలియదు, కానీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్ హౌ విల్ ట్రంప్ రియాక్ట్. కరెక్ట్, చూద్దాం. అండ్
రాబోయే 2 రోజులకి కూడా ఎటువంటి అధికారిక కార్యక్రమాలు వైట్ హౌస్ స్కెడ్యూల్ చేయలేదు అని తెలుస్తుంది. ట్రంప్ అయితే 24 గంటలు పైబడి కనిపించట్లేదు, ఎక్కడ ట్వీట్ కూడా చేయట్లేదు. చూద్దాం మీరన్నట్టు 24 ట్వీట్ చేయలేదని నిజం కాదు. ఉదయాన్నే 3 గంటల 40 నిమిషాలు ట్వీట్ చేస్తాడు. సాటర్డే రోజు 6 గంటలకు కూడా ట్వీట్ చేశాడు. సో ట్వీట్ చేయాలంటే ట్రంప్ ఉండాల్సిన అవసరం లేదు. అవునవును. సో అది కాకుండా ట్వీట్ చేశాడు. అంటే ఆయన ఆరోగ్యం గురించి ట్వీట్ చాలా చేయట్లేదు. కాలంగా ఆయన హెల్త్ మీద స్పెక్యులేషన్ వచ్చింది. కరెక్ట్. అంటే చేతికి ఒక మచ్చ ఉంది. అవును. ఈ మచ్చ ఎందుకు వచ్చింది అని చర్చ ఉంది. ఆ వైట్ హౌస్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ చాలా విచిత్రంగా ఉంది. వైట్ హౌస్ ట్రంప్ డాక్టర్, పర్సనల్ డాక్టర్ ఏమంటాడంటే, ట్రంప్ ఇది మ్యాన్ ఆఫ్ ద పీపుల్ కనుక, ఇది పీపుల్స్ ప్రెసిడెంట్ కనుక అందరికి షేక్ హ్యాండ్ ఎక్కువ ఇచ్చిండు. షేక్ హ్యాండ్ ఎక్కువ ఇస్తే మచ్చ వస్తుంది అన్నదిగా నాకు తెలియదు ఇంతవరకు. ఇక్కడ ఆయన బ్యాక్ సైడ్ ఎందుకు వచ్చింది? బ్యాక్ సైడ్ ఎందుకు వస్తుంది, షేక్ హ్యాండ్ ఇక్కడ ఇస్తే ఇక్కడ ఎందుకు వచ్చింది, వీ డోంట్ నో. ఆ వివరణ చాలా విచిత్రంగా ఉంది. ఐ డోంట్ నో. అయితే ఇంకో పాసిబిలిటీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆస్పిరిన్ వాడతారు, బ్లడ్ థిన్నర్స్ అంటారు. ఆస్పిరిన్ చాలా మంది వాడతారు. ఏమంది బీపీ ఉన్న వాళ్ళందరికీ కార్డియాలజీ దగ్గరికి వెళ్తే ఆస్పిరిన్ రాస్తారు టు బి ఆన్ సేఫ్ సైడ్. సో ఆస్పిరిన్ వాడుతున్నారు. అయితే నేను చెప్పానని వాడకండి ఎవరు, కార్డియాలజిస్ట్ రికమెండ్ చేస్తే తప్ప వాడద్దు. ఎందుకంటే బ్లడ్ థిన్నర్ మంచిది కాదు. అవసరం ఉన్నోళ్ళకి వాడితే మంచిది, అవసరం లేనోడు వాడితే చెడ్డది. కరెక్ట్. సో బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల ఆ ఏజ్లో ఇలాంటి రియాక్షన్స్ వస్తాయన్నది ఒక వాదన. తర్వాత కాళ్ళ దిగువ భాగాన వాపు ఉంది. అది మీకు వీనస్ ఇన్సఫిషియన్సీ అని చదివాను నేను మీడియాలో. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని అంటే రక్తాన్ని తీసుకెళ్లే వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటాయి. ఆ వెయిన్స్లో ఉండే సంబంధిత ప్రాబ్లం అని. నార్మల్గా దాన్ని థ్రాంబోసిస్ అంటారు. సో వెయిన్లలో గనక వాపచ్చి కొంతమందికి ఇలా ఉబ్బి ఉంటాయి. మీరు గమనిస్తే నెగ్లెక్ట్ చేయకూడదు ఇది, ఎందుకంటే అది చాలా రిస్కీ థ్రాంబోసిస్. సో అందువల్ల వెంటనే డాక్టర్ స్పెషలిస్ట్ చూపెట్టుకోవాలి. సో ఆ థ్రాంబోసిస్ అయితే లేదు అని కూడా డాక్టర్లు చెప్పారు. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ థ్రాంబోసిస్ అని. 79 ఇయర్స్లో ఈ చిన్న చిన్న ఉండే ఏముంది, అదేం పెద్ద నథింగ్ టు బి వరీడ్ ఐ థింక్. బట్ దెర్ ఈస్ సర్టన్లీ సంథింగ్ సీరియస్ అబౌట్ ఈజ్ హెల్త్ అయితే అనిపిస్తుంది. లేకపోతే ఈ జెడీ వాన్స్ అలా మాట్లాడి ఉండకపోవచ్చు, వైట్ హౌస్ ప్రత్యేకంగా వివరణలు ఇవ్వకపోవచ్చు. ఆయన ఎందుకంటే అలాస్కాలో కూడా పుట్టిన కలిసినప్పుడు కూడా స్ట్రేట్గా నడవలేకపోయాడు, తొలిగాడు అటు ఇటు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ నిజం కావచ్చు. లెట్ అస్ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. మన దేశం పైన సుంకాలు విధిస్తున్నా ట్రంప్ బతికుండి మారాలని కోరుకోవాలి తప్ప ట్రంప్ చావాలని కోరుకోవద్దు. కరెక్ట్. మరి చూడండి, రాబోయే కొన్ని గంటల్లో ట్రంప్ బయటకు వచ్చి తన ఆరోగ్యం గురించి, తను చనిపోయాడంటూ వస్తున్న వార్తల గురించి ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. నాగేశ్వర్ గారు కూడా అదే అంటున్నారు. నాకు కూడా చూడాలనుంది ఆయన ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉందని అంటున్నారు. నిజమే, ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. ఆయన ఫస్ట్ రియాక్షన్ బయటకు వచ్చిన తర్వాత తనపై వచ్చిన ఈ రూమర్స్కి ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం.